నమస్తే ఎంసీటీవీ న్యూస్ కు స్వాగతం. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించిన జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించిన డీఈఓ. అన్నమయ్య జిల్లాలో వ్యవసాయం చేయడానికి ఇబ్బందులు పడుతున్న రైతులకు సహకరించడానికి 26 రైతు సంఘాలకు ఎస్పీఓల ద్వారా లోన్లు, మిషనరీలు సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుందన్న డిఆర్జీఏ పీడీ నాగేశ్వరరావు నేడు వెలుగు కార్యాలయంలో జిల్లాలో 25 మండలాల అకౌంటెంట్లతో సమావేశం నిర్వహించిన పీడీ. సార్, 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం కోరారు. నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు సంబంధించి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఇందులో జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత చెందే విధంగా ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలన్నారు. అదేవిధంగా CD గ్రేడ్ ఉన్నటువంటి విద్యార్థులను గుర్తించాలన్నారు. అన్ని పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలయ్యే విధంగా చూడాలన్నారు. సైన్స్ ఉపాధ్యాయులు పిల్లలను ఇన్స్పైర్ కార్యక్రమంలో ఎక్కువ మందిని పాల్గొనే విధంగా ప్రాజెక్టులు తయారు చేసి సంసిద్ధత చేయాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి మనం వనం కార్యక్రమం గురించి ప్రధానోపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులను, ఉపాధ్యాయులను మొక్కలు నాటే మనం వనం కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రతి ఒక్కరూ చెట్లను కాపాడాలని, ఈ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలలో అటవీశాఖ అధికారుల సమన్వయంతో మొక్కలు నాటే కార్యక్రమం చేయాలని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనకు ఉదయం, మధ్యాహ్నం కూడా 2 సమావేశాలు అందరు హెడ్ మాస్టర్లతో నిర్వహించబడుతున్నవి. ఉదయం 13 మండలాలు, మధ్యాహ్నం 12 మండలాల హెడ్ మాస్టర్లతో ఈ సమావేశం విద్యా సంబంధమైనటువంటి అన్ని కార్యక్రమాలపైన రివ్యూ జరపడం కోసం నిర్దేశించబడింది. ఈ రివ్యూలో భాగంగా ముఖ్యంగా SSC ఎగ్జామినేషన్స్ రాబోయే సంవత్సరంలో రిజల్ట్స్ను మనం గణనీయంగా పెంచుకోవాలనేటువంటి అంశం పైన కేంద్రీకరించడం జరుగుతూ ఉంది. గౌరవ కమిషనర్ గారు మరియు మన జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా మై స్కూల్ మై ప్రైడ్ కార్యక్రమంలో భాగంగా మనము నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి ఉద్దేశించి అందరు హెడ్ మాస్టర్లతో ఈ సమావేశాలు నిర్వహించడం జరుగుతోంది. అలాగే మనకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మై స్కూల్ మై ప్రైడ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి పాఠశాలకు ఒక అడాప్షన్ ఆఫీసర్లను కలెక్టర్ గారు కేటాయించడం జరిగింది. వారి గైడెన్స్లో మనకు రాబోయే సంవత్సరంలో 100% ఉత్తీర్ణత శాతాన్ని సాధించాలా అని ఇక్కడ మనం రివ్యూ చేసుకోవడం జరిగింది. దాదాపు 62 పాఠశాలల్లో మనకు మన జిల్లా 85.88% కంటే తక్కువ వచ్చినటువంటి SSC ఫలితాలు వచ్చినటువంటి స్కూళ్ళు ఉన్నాయి. వాటిపైన ఈసారి ప్రధానంగా కేంద్రీకరించి 100% ఫలితాలు సాధించే విధంగా మనం ముందుకు పోయేదానికి లక్ష్యాలను నిర్దేశించుకొని కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా మిడ్ డే మీల్స్ అయితేనేమి, తర్వాత లీప్ యాప్ అయితేనేమి, ఇతర కార్యక్రమాల మీద కూడా సమీక్షించడం జరిగింది. దీని అంతటికి కూడా మనకు గౌరవ కలెక్టర్ గారి మనకు మార్గదర్శకత్వంలో మనం ముందుకు పోయి మంచి లక్ష్యాలను సాధించడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాను. అన్నమయ్య జిల్లాలో వ్యవసాయం చేయడానికి ఇబ్బందులు పడుతున్న రైతులకు సహకరించడానికి 26 రైతు సంఘాలకు ఎస్పీఓల ద్వారా రైతులకు లోన్లు, మిషనరీలు సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుందని డిఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు తెలిపారు. నేడు వెలుగు కార్యక్రమంలో జిల్లాలోని 25 మండలాల అకౌంటెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఓ ఫైనాన్స్ సత్యనారాయణ, డిపిఎం ఐబి వేణుమాధవ్, డిపిఎం ఐహెచ్ గంగరాజు, ఏపీఎంఐహెచ్ ఉత్తమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ పీడీ మాట్లాడుతూ రైతులకు ఎఫ్పీల ద్వారా రైతులకు కావలసిన పనిముట్లను తక్కువ ధరలకు అద్దెకివ్వడం జరుగుతుందని తెలిపారు. రైతుల అభివృద్ధికి ఈ పథకాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా చర్చించడానికి అకౌంటెంట్లతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.
గాలివీడు అయిపోయింది కదా, మదర్పల్లి వచ్చారా జిల్లాలో ఉన్నటువంటి అన్ని రైతు సంఘాలకు సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో, అంటే 25 ఉన్నాయి. యానిమల్ హస్బెండరీకి సంబంధించింది కూడా ఒకటి ఉంది. సో దాంతో కలిపి 26 ఎఫ్పిఓలు ఉన్నాయి. సో ఈ ఎఫ్పిఓలకు సంబంధించి రకరకాల కార్యక్రమాలు చేయాలి కాబట్టి సో అది ఎన్ఆర్ఎల్ఎం సహాయంతో, మన హెడ్ ఆఫీస్ సహాయంతో సో ఇవి ఫామ్ చేయడం జరిగింది. అన్నీ కూడా ఇంచుమించు అన్ని రిజిస్ట్రేషన్స్ అనేవి అండర్ మ్యాక్స్ యాక్ట్ ప్రకారంగా. సో ఇందులో ఏంటంటే చిన్న సన్నకారు రైతులకి సంబంధించి ఎవరైతే వ్యవసాయం చేయడానికి ఇబ్బందులు కానీ వాళ్ళకి కొంచెం అవసరాలు తీరడం లేదో వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయడానికి అనేది మెయిన్ ఉద్దేశము. ప్రాజెక్టు నుంచి, డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేకంగా సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇందులో సో వీళ్ళకి సంబంధించి ఎవరికైనా ఏ అవసరం ఉన్నా ఆ అవసరానికి తగ్గట్టు కన్వర్జెన్స్ వివిధ డిపార్ట్మెంట్లతో కలిసి ఈ రైతులకి అవి సహకారాలు అందేటట్టు చేయడం ఒకటైతే, సో రెండవది వితిన్ ద ఎఫ్పిఓలోనే కొన్ని నిధులు అనేది గవర్నమెంట్ నుంచి ఉంటాయి. సో వాటిని లోన్ రూపంలో ఇవ్వడము లేదా మిషనరీస్ రూపంలో ఏమన్నా సేవ చేయడానికి సో అట్లాంటి రూపంలో ఇచ్చి సహాయపడడం అనేది జరుగుతుంటుంది ఎఫ్పిఓలు. సో ఈ మధ్య కాలంలోనే ఒక 5 మనకు సిహెచ్సిఎల్ అని ఇవి రైతుకు సంబంధించిన మిషనరీకి ఏవైనా ట్రాక్టర్ లాంటివి, ట్రక్ లాంటివి, సో ఇట్లా రోటావేటర్ లాంటివి, సో ఇట్లాంటివి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో అవి కూడా ఈ మధ్య కాలంలోనే రిలీజ్ అవ్వడం జరిగింది. సో అవి కూడా రీసెంట్గా మనము మొదలు పెట్టడానికి నెక్స్ట్ వీక్లో అవి చేయడం అనేది ఓపెనింగ్ చేసి స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. అంటే బయట దొరికే వాటికంటే ఈ రైతులకి ఇవి తక్కువ ధరలో అవి రెంట్కి ఇచ్చి ఈ ఎఫ్పిఓల ద్వారా ఉపయోగించుకోవడానికి చూడడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ఈ రైతులు కొంత లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. సో అందుబాటులో ఉంచడం అనేది జరుగుతుంది. ఇవి రెంట్కి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఈ ఎఫ్పిఓలు రుసుము అందరికంటే తక్కువ రుసుము తీసుకొని మళ్ళీ అట్లా రొటేషన్ దానికి ఖర్చులు అవి ఉంటాయి, అవి మీట్ అవ్వకుంటూ మళ్ళీ సేవా దృక్పథంతో చేయడం అనేది జరుగుతుంది. అది గవర్నమెంట్ నుంచే మనకు సప్లై చేయడం అనేది జరిగింది. ట్రాక్టర్లు, రోటావేటర్లు ఇవి ఇప్పటికైతే ఒక 4-5 వచ్చినాయి. సో మిగిలినవి కూడా వీటిని పనితీరును బట్టి తర్వాత రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో దీన్ని బలోపేతం చేయడానికి ఇంకా ఏ విధంగా చేయాలి, రైతులకు అందుబాటులో ఉండడానికి ఆర్థిక పరంగా, అలాగే వాళ్ళ కెపాసిటీస్ ఎట్లయితే ఉన్నాయో నైపుణ్యాలు అవన్నీ అవి చూడడం కోసం ఈరోజు ముఖ్యంగా అకౌంటెంట్లతోటి జిల్లా స్థాయిలో రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ. క్విట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తితో కార్మిక రైతాంగ సమస్యలపై ఆగస్టు 10న జైల్ భరో కార్యక్రమం, కార్మిక సమస్యలపై ఆగస్టు 18న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ తెలిపారు. నేడు ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా సమితి సమావేశం సురేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఉప ప్రధాన కార్యదర్శి సలీం బాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీల ప్రయోజనాలను విస్మరించి కార్పొరేట్ అనుకూల విధానాలను అమలు చేస్తుందని విమర్శించారు. ఈ విధానాల వల్ల వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, కార్మికుల హక్కులు దెబ్బతింటున్నాయని, నిరుద్యోగం పెరుగుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేటీకరిస్తుందని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని పేర్కొన్నారు. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందు ధరలు విపరీతంగా పెరిగాయని, రైతుల అప్పుల భారం అధికమైందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. చేస్తామని చెప్తా ఉన్నాం. కాకపోతే అందరూ చెప్పినట్టుగా మేము ఏదైనా మీటింగ్ పెడతామని మేము ఒప్పుకోలేదు. సంఘాలు సరే కామ్రేడ్స్, రేపు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న రోజు అన్నమయ్య జిల్లా ఏఐటీసీ సమితి సమావేశం మదనపల్లిలో జరుగుతున్నది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన కార్మికులందరూ చర్చించి వచ్చినటువంటి
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్మిక వ్యతిరేక విధానాల్ని ఇవాళ తీసుకొస్తున్నది. అనేక దఫాల పోరాటాలు చేసి ఎంతో వేల మంది ప్రాణతరపాలు చేసి కార్మిక చట్టాలు సాధించుకుంటే ఇవాళ వచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం కార్మికులు గొంతునొక్కే పద్ధతుల్లో 29 చట్టాలని 4 కోళ్లుగా మలిచి ఇవాళ కార్మిక వర్గానికి గొంతునొక్కే పద్ధతులు ఎవరుస్తున్నది. పెట్టుబడిదారులకి మరింత సంపదను చేకూర్చాడుకాయి ఇవాళ 8 గంటల పని విధానాన్ని సాధించుకుంటే 10 గంటలు 12 గంటలు పని విధానం తీసుకొచ్చి సమాన పనికి సమాన వేతనకుంటా శ్రమదప్పుడు చేస్తూ పెట్టుబడిదారికి మరింత చేరువయ్యే పద్ధతిలో కార్మికులకి నష్టం చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఎవరుస్తున్నది. దానికి భాగంగానే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న తీరుకు విరుసనగా రేపు 10వ తారీఖున మోడీ హటావో దేశ్ కా బచావో అనే నినాదంతో జైలుబోరి కార్యక్రమం చేపట్టాం. అన్ని కార్మికుల ద్వారా కార్మిక సంఘం ద్వారా ఇవాళ రేపు 10వ తారీఖున జైళ్ళని నింపండి, లేకపోతే మాకు ఉద్యోగ భద్రత కల్పించని చెప్పి అన్ని రంగాల కార్మిక సంఘాల నాయకులందరూ కూడా తరలి వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ సమావేశంలో కూడా కార్మికులకి ఈ మోడీ ఎవరిస్తున్న తీరుకు దానికి వంతపాటేటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒక పక్కన చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు కూడా ఏది నిలబెట్టుకోకుండా కార్మికులు ద్రోగులుగా మారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ 10వ తారీఖు జైలుబోరి కార్యక్రమం జయప్రదం చేయమని చెప్పని అదేవిధంగా 18వ తారీఖున ఇవాళ కార్మిక వర్గం మొత్తం ప్రభుత్వ రంగాలను కూడా ప్రైవేట్ రంగం అని చెప్పి ప్రైవేట్ పరం చేస్తూ ఇవాళ కార్మికుడు మాట్లాడే హక్కు లేని పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎవరుస్తున్నది. కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టాం. ప్రజలు కూడా మార్పు చేయకూడదని చెప్పని ఈ కేంద్రంలో రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం మార్పు కోరుతున్నారు. కావున ప్రజానికంతా కూడా పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు చైతన్యం తీసుకొచ్చి రేపు 18వ తారీఖున కార్మికులందరూ కలిసి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ఈ మదనపల్లి జిల్లాలో ఉండేటువంటి అన్ని కార్మిక వర్గాలు కూడా 10వ తారీఖున జైలుబోరి కార్యక్రమం, 18న చలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమానికి తరలి రావాలని చెప్పిన ఏఐటీసీ రాష్ట్ర సమితి ఈ జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో పరిశ్రమలు ఏర్పాటు చేయండి. ఈ జిల్లాలో కార్మిక వర్గానికి యువతకంతా కూడా ఉపాధి అవకాశాలు కల్పించాలని, వలసలు నివారించాలని చెప్పి అనేక దఫాలుగా ఏఐటీసీ అన్నమయ్య జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేశాం. ఈ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా వివరిస్తున్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం. అనేక సార్లు జిల్లాకు వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. మీ వల్ల ఈ జిల్లాకి ఏం లాభం చెప్పి అడుగుతా ఉన్నాం. ఒక్క పరిశ్రమ ఏమైనా జిల్లాలో ఏర్పాటు చేశారా అని అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గ సమస్యలపైన ముఖ్యమంత్రి గారితో ఏమైనా మాట్లాడారా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాలో ప్రజా సమస్యలపైన కార్మిక వర్గ సమస్యలపైన అసెంబ్లీలు ఏమైనా లేవనెత్తారని చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు రాక పోక కాదు, మాకు కావాల్సింది ఈ జిల్లా మంత్రిగా ఉన్నటువంటి మీరు ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాలో కనీస వేతనాలు లేక రాజకీయ వేధింపులతో స్కీమ్ వర్కర్లు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు 4,000 రూపాయలు 8,000 రూపాయలకి పనిచేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్ర అసెంబ్లీలో కూడా మాట్లాడి వారికి వేతనాలు పెంచడానికి జిల్లా మంత్రిగా మీరు పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. అనేక సార్లుగా జిల్లాలో అనేక కార్యక్రమాలు చేస్తున్నా కూడా కార్మిక వర్గ సమస్యలు కూడా పట్టించుకోవడం లేదు. ఈ మదనపల్లిలో ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయాన్ని రాయచోటికి తరలిస్తామంటా ఉన్నారు. కాబట్టి రవాణా శాఖ మంత్రి ఇక ఈ జిల్లా వాసే ఆయన్ని కూడా కలవబోతా ఉన్నాం. మదనపల్లిలో ఉన్నటువంటి ఆర్టీఏ కార్యాలయాన్ని మదనపల్లిలోనే కొనసాగించాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఈ జిల్లాలో కార్మిక వర్గ సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్తులో జరగబోయే ఆందోళన కార్యక్రమాల్లో ఈ జిల్లాలోని కార్మిక వర్గం పెద్ద ఎత్తున కలిసి రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ జిల్లాలో 18వ తేదీన పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక వర్గ సమస్యలు పరిష్కారం చేయండి. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 35,000 అమలు చేయాలని చెప్పి
ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఏఐటీసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. జిల్లాలోని కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి, అదేవిధంగా ఈ నెల 10వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జైలు బరో కార్యక్రమం కూడా నిర్వహిస్తాను. జైలు బరో కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం కలిసి రావాలని సందర్భంగా ఏఐటీసీ అన్నమయ్య జిల్లా సమితి పక్షాన కార్మిక వర్గానికి కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా ఆదాని అంబానికి తాకట్టు పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులను రోడ్ల పాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిత్యావసర వస్తువు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. డీజిలు, పెట్రోలు, లేకపోతే మిగతా వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజు 99% ఉన్నటువంటి సామాన్యుల జోవి కొట్టి 1% ఉన్నటువంటి మల్టీనేషనల్ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన కార్మిక వర్గం తిరుగుబాటు చేయాలని, పోరాటాలకు సన్నద్ధం కావాలని, ఈ దేశంలో నిరుద్యోగ సమస్య, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా పెట్టింగిపోతున్నటువంటి పరిస్థితి, ఉపాధి లేదు, తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఆసన్నమైంది. అందుకోసమే కార్మిక వర్గం పోరాటాలకు సన్నద్ధం కావాలని, అందులో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 12 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన పైన ఈరోజు 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచడానికి సామాన్య ప్రజలు చేస్తున్నటువంటి అనేక కష్ట నష్టాల్లో ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలపైన ఈరోజు సామాన్యులు కాపాడుకోవడానికి పెండింగ్ ప్రాజెక్టులు కానీ, లేకపోతే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు, అన్నమయ్య జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని, పరిశ్రమలు స్థాపించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను అప్పరంగా అప్పజెప్పినటువంటి వాటిపైన ఈరోజు ఒక కమిషన్ వేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన అనేక పోరాటాల్లో కార్మిక వర్గం భాగస్వాములు కావాలని, మరో స్వాతంత్ర పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిస్తారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సీపై వైసీపీ చేసిన తప్పుడు ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. నేడు మదనపల్లి పట్టణం బర్మా వీధిలోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మెగా డిఎస్సీ ద్వారా 16,347 మంది అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి కూటమి ప్రభుత్వం విజయాన్ని జీర్ణించుకోలేక వైసీపీ విష ప్రచారానికి దిగిందని విమర్శించారు. మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయారని, బహిరంగ చర్చకు రావాలని పలుమార్లు సవాల్ చేసినా స్పందించలేదన్నారు. కోర్టులో కూడా వారి ఆరోపణలకు ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ, అదేవిధంగా సీబీఐ విచారణ చేపట్టాలని వైసీపీ చేస్తున్న డిమాండ్లు రాజకీయ దివాలా కోరుతనానికి నిదర్శనమని అన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఒక మెగా డిఎస్సీ కూడా నిర్వహించకుండా జాబ్ క్యాలెండర్ల పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్, రాజంపేట పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, మదనపల్లి పట్టణ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ తేజ, చంద్రశేఖర్ రెడ్డి, తెలుగు యువత నాయకులు అయ్యబ్ భాష, బావజాన్, శివకృష్ణ, జీవరత్నం తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత ప్రతిరోజు కొన్ని రోజుల ముందు రాజధాని మీద మావిగన్ అని ఒక కొత్తగా సంచలనం తీసుకుని, అంతకుముందు అయితే రఫరఫా అనేది, ఇప్పుడు చూస్తే ఇది మెగా డిఎస్సి మీద తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా ఒక బాధ్యత గలగా ఒక మంచి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి ఒక సుభిక్షమైన పరిపాలన అందిస్తానంటే అది తట్టుకోలేక మీరు ప్రతిరోజు తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉంటారు. మీకు ఈ 11 సీట్లు వస్తే కూడా ఇంకా బుద్ధి రాలేదు. మీకు కనీసం ఒక పరిజ్ఞానం, ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఒకరు కూడా చదువుకున్న వాళ్ళు అయితే మీ పార్టీలో లేరు అనుకుంటానా, చదువుకున్న వాళ్ళు కూడా జ్ఞానం కూడా లేదనుకుంటానా. ఎందుకంటే మెగా డిఎస్సిలో తప్పు చేస్తే ఇబ్బందులు అయితే మీరు బాధితులు ఎవరైతే వాళ్ళు కోర్టుకి ఎక్కుతారు. మీరు ఎవరు కోర్టుకి వేసిన దాదాపు 300 పైగా కోర్టులో పిటిషన్లు వేసినారు, 3 పిల్లు వేసినారు. ఈరోజు హైకోర్టు కూడా మీకు వైసీపీ పార్టీకి చెందిన నాయకులు కానీ మీ పార్టీ తరపున వేసిన పిల్లు వాళ్ళు కూడా ముటికాలు వేయడం జరిగింది. అసలు బాధితుల తరపున మీరు చేసినారు. బాధితులు ఎవరు భాగస్వామ్యం లేరు. బాధితులు ఎవరు లేకుంటే మీరు ఈ విధంగా కోర్టులో కేసులు వేసి ఇక విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారని హైకోర్టు కూడా ఈరోజు ముటికాలు వేయడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న మీ బుద్ధి మారలేదనే దానికి నిదర్శనం ఈరోజు మెగా డిఎస్సి మీద మీరు చేస్తున్న ఆరోపణలు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణగా ఒక పద్ధతి ప్రకారము ఏమైతే ప్రజాస్వామ్యం విలువలు కాపాడుతూ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఉంటే దాన్ని తట్టుకోలేక, చూడలేక ప్రజల్ని ఒక భయభ్రాంతలు గురి చేసి
మీరు ఏదో ఒకటి అపోహలో కల్పించాలనే ఉద్దేశంతో చేస్తూ ఉండే భాగమే ఇది మెగా డిఎస్సి మీద చేస్తున్న ఆరోపణలని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. చర్చకు సిద్ధమని చెప్పిందే నారా లోకేష్ బాబు గారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, విద్యాశాఖ మంత్రి వర్యులు ఫస్ట్ చర్చకు పిలిచింది తెలుగుదేశం పార్టీ సార్, వాళ్ళు కాదు పిలిచింది. వేదిక మీరు చెప్తారా మేము చెప్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మెగా డిఎస్సి మీద నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని తేల్చుకుందామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు మేము పిలిపించింది మేము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ కూటమి ప్రభుత్వంలో డిఎస్సి విడుదల చేసి 16,300 చిల్లర ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల పైన ఊరికి ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులు మనం అందరూ కూడా చూస్తున్నాం. ఈ 16,300 కుటుంబాలు నాశనం చేయడమే లక్ష్యంగా ఈ వైకాపా నాయకులందరూ కూడా ధర్నాలు చేయడం, అదే జబర్దస్త్ మించి వాళ్ళు స్క్రిప్ట్లు రచించుకొని ఇక్కడ మదనపల్లి కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ధర్నాలు చేస్తుంటే అక్కడ ఎవరు నిరుద్యోగులు లేరు. అదేవిధంగా యువత కూడా అక్కడ ధర్నాకి పాల్గొనడం లేదని మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయడానికి సూపర్ 6 పథకాలు మేమందరూ కూడా తెలియజేస్తున్నాము. ఈ రోజు నిన్న కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నాలో నిరుద్యోగులు లేరు, నిరుద్యోగ యువత కూడా ఎవరు లేరు, ఉన్నది కేవలం వైసీపీ నాయకులే అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ముందుగా హెడ్లైన్స్. ఏంటక్క ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఆషాఢం ఏమో స్టార్ట్ అయిపోయిందిరా, ఇంకా ఆఫర్స్ అప్డేట్ ఏంటో తెలియలేదు, అందుకే టెన్షన్ గా ఉన్నాం. లాస్ట్ టైం అయితే 25% ఇచ్చారు, ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇస్తారో ఏంటో. ఈసారి మాక్సిమం 35% ఇస్తారు. లేదు 40% ఇస్తారు. లేదు ఈసారి 50% ఇస్తారు. ఏంటి 61%? Yes, Immadi Jewelers brings you the biggest Ashadam sale ever. Selected silver jewelry పై up to 61% off. అంతేకాదు స్టోర్ లోని మిగతా జ్యువెలరీ కలెక్షన్స్ పై అమేజింగ్ గిఫ్ట్ వోచర్ ఆఫర్స్ కూడా మీకోసం. ప్రతి 20,000 రూపీస్ పర్చేస్ పై 4,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 50,000 రూపీస్ పర్చేస్ పై 10,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 1 lakh రూపీస్ పర్చేస్ పై 25,000 గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 2 lakh రూపీస్ పర్చేస్ పై 50,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ అదే బ్రాంచ్ లో రిడీమ్ చేసుకునే బెస్ట్ ఆప్షన్. ఇంత వాల్యూ, ఇంత సేవింగ్, ఇంత గ్రాండ్ ఆఫర్ ఓన్లీ అట్ ఇమ్మడి జ్యువెలర్స్. ట్రెడిషనల్ నుంచి ట్రెండీ వరకు, డైలీ వేర్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు, అమేజింగ్ మోడల్స్, ఎక్స్క్లూసివ్ డిజైన్స్, అన్బీటబుల్ డిస్కౌంట్స్ అన్ని ఒకే చోట. ఈ ఆషాఢం సేవ్ మోర్, షాప్ మోర్, సెలబ్రేట్ మోర్. హరీ అప్! లిమిటెడ్ పీరియడ్ ఆషాఢం సేల్ జూలై 15 నుంచి ఆగస్ట్ 15 వరకు మాత్రమే. అండ్ అలానే సిల్వర్ స్క్రీన్ పై సమంత అందాన్ని మరింత మెరిపించిన ఆ సిల్వర్ జ్యువెలరీ ఏ బ్రాండ్ తో ఊహించగలరా? అవును, అది మన ఇమ్మడి జ్యువెలర్స్. Don't miss the biggest silver jewelry celebration of the season. Terms and conditions apply. Immadi Jewelers, where every purchase becomes a celebration. Visit now. Immadi Silver Jewelers, Patel Road, opposite Government Hospital, Madanapalli. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. అన్నమయ్య జిల్లా పీలేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగంపల్లి వద్ద టాటా ఇండికా ఢీకొని 2 మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని దంపతులు బండి చలపతి, సుబ్బులమ్మగా గుర్తించారు. వన్వేలో రావడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిసిందే. చలపతి అక్కడికక్కడే మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సుబ్బులమ్మ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పాన్ని ఏనుగులు చుట్టుముట్టాయి. రామకుప్పం మండలంలో 19 ఏనుగులు సంచరిస్తున్నాయి. తమిళనాడు వైపు నుంచి 16 ఏనుగుల గుంపు వచ్చినట్లు చెప్తున్నారు. రామకుప్పం మండలం పెద్దూరు అటవీ ప్రాంతంలో ఇవి సంచరిస్తున్నాయి. గొల్లపల్లి వద్ద జంట ఏనుగులు తిష్టవేశాయి. పెద్దూరు పరిసర ప్రాంతాల్లో ఒంటరి ఏనుగు తిరుగుతుంది. ఏనుగుల గుంపు రాత్రికి పెద్దూరు, అరుమాని, పెంట, జీడిమాకులపల్లి, ననియాల, రామాపురం తండా వైపు వచ్చే అవకాశం ఉంది. ఏనుగుల సంచారంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. రాత్రిపూట రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ పొలాల వైపు వెళ్లవద్దని ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. బాగా వేస్తే ఇప్పుడు
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులకు సూచనలు ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించిన జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం. నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఇతర యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించిన డీఈఓ. అన్నమయ్య జిల్లాలో వ్యవసాయం చేయడానికి ఇబ్బందులు పడుతున్న రైతులకు సహకరించడానికి 26 రైతు సంఘాలకు ఎస్పీఓల ద్వారా లోన్లు, మిషనరీలు సబ్సిడీపై ఇవ్వడం జరుగుతుందన్న డిఆర్జీఏ పీడీ నాగేశ్వరరావు. నేడు వెలుగు కార్యాలయంలో జిల్లాలో 25 మండలాల అకౌంటెంట్లతో సమావేశం నిర్వహించిన పీడీ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.